చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఆ సాంగ్, ఆ జవాన్ సాంగ్ చూశాక అసలు ఆ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలని, ఎందుకంటే అందరికీ ఈ మధ్యకాలంలో సింధూర్ అంటే ఏదైతే మనకు వార్ జరిగిందో దాని మీద క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సాంగ్ చూశాక ఎప్పుడు అన్నట్టు నేను కూడా ఉన్నాను. అలాగే ఇక్కడ నాకేంటిదనంటే ఇద్దరు నటులు అంటే ఒకటేమో మా కలియుగ దైవం సుమన్ గారు అయితే, ఇంకొకరు మా ఆర్కే గౌడ్ గారు కూడా ఎప్పటి నుంచో నటులు. అయితే ఇక్కడ ఒక విషయం అంటే ఇది సినిమా వేదిక కాబట్టి ఇక నాకు మళ్ళీ అవకాశం రాదు ఎక్కడ మాట్లాడడానికి, కాబట్టి మా ఆర్కే గౌడ్ గారు రాజకీయంలో మంచి సర్వీస్ని అందించి వారు వచ్చే సినిమాలో ఈరోజు ఎంతమందికి నిజంగా చెప్పాలంటే ఎంతమందికి సర్వీస్ అందిస్తున్నాడు అని అంటే నిజంగా ఈ సర్వీస్ని పబ్లిక్ కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే 2029లో ఎలక్షన్లో ఖచ్చితంగా వారు నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా సుమన్ గారు, ఆయన ఏంటిదంటే రాగానే తిడుతూ ఉంటారు, ఆయన కూడా రాజకీయంలోకి రావాలి, మంచి సర్వీస్ని అందించాలి. నిజంగా మీరిద్దరు అందించకపోతే జరిగేది ఫైనల్గా ఏంటంటే ఈ 2029లో దీక్ష జరుగుతుంది, మళ్ళీ నేను దీక్ష చేయాల్సి వస్తుంది. కాబట్టి చక్కనైనటువంటి వీరు సర్వీస్ని అందించడానికి పొలిటికల్లో కూడా రావాలి అని ఈ దీక్ష సినిమా సూపర్ హిట్ అయి ధన కనక వర్షం మా ఆర్కే గౌడ్ గారికి కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మా మిత్రుడు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మా సిద్దిపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి కనుక మేము మొదటి నుంచి కూడా చాలా కలిసిమెలిసి రాజకీయంలో కానీ ఈ సినిమా ఫీల్డ్లో కానీ పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇప్పటివరకే చాలా సినిమాలు తీసిండు ఆయన, మరి చాలా సినిమాలలో కూడా నటించిండు. ఈ సినిమా కూడా మంచి విజయవంతమై ఆయనకు మంచి పేరు తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. Which carries wonderful message and patriotic feeling. As much I have seen, my best wishes to everybody that they have given their best effort in this movie. Thank you very much. మరి వేదిక మీద ఉన్న కలియుగ దైవం అని సుమన్ గారు పక్కపొట్టు కూర్చుంటే మొన్న వెంకటస్వామి దర్శనం చేసుకున్నాను, పక్కపొట్టు ఉన్నట్టు అనిపించింది నాకు. అంత మనసులని మాట చెప్తున్నాను. చాలా సంతోషం అండి. మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి కూడా నేను మీరంటే చాలా అభిమానము, ప్రతి సినిమా కూడా చూస్తుంటాను. మరి అలాగే ఈరోజు మీ పక్క కూర్చుండి ఈరోజు ఈ దీక్ష మన ట్రైలర్ కూడా లాంచ్ చేయడం, మరి దానిలో కూడా నాకు ఒక పాట అది కూడా లాంచ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్న గారికి, మరియు వారి గురించి అని గుర్రాజు గారు చెప్పడము, మరి మా బాలమల్లి గారు మరి వారు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా రాజకీయాల్లో వచ్చినట్టయితే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది చిన్న ప్రొడ్యూసర్లు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ వారందరికీ మరి అందనంత ఎత్తులో ఈ సినిమా ప్రపంచం ఉంది. మరి వారికి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారు ఒక చైర్మన్గా, మరి చిన్న ఫిలిం ప్రొడ్యూసర్లందరికీ కూడా ఈరోజు ఎంత ఊతమిస్తూ అందరికీ కూడా నేను ఉన్నాను, మీ సినిమాలు ఏమైనా ఆగిపోయినా కూడా రిలీజ్ చేయడానికి నేను ఉంటానని వారు చెప్తుంటారు. ఎందుకంటే వారితో ఒక 5 సంవత్సరాల నుంచి నాకు స్నేహితం. మరి ఈరోజు నేను మున్నూరు కాప్ స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను. 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. దానిలో ఈరోజు బీసీ సంఘంలో కూడా మేము ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. దానిలో వారికి తప్పకుండా ఒక సినిమా ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, అందరూ కూడా ఎంతోమంది బీసీలలో చాలామంది ఉంటారని వారిని మొన్ననే మేము ఒక 1 year బ్యాక్ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా మేము వారిని యునానిమస్గా తీసుకున్నాము. వారి ఆధ్వర్యంలో కూడా మేము ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన కూడా మేము రిజర్వేషన్లు కానీ అన్నిట్లలో కూడా భాగస్వామ్యమై పనిచేస్తున్నాము. మరి వారు చాలా వరకు కూడా వారి ఆఫీసులో చూస్తుంటే ఎన్టీ రామారావు కాలం నుంచి మరి అందరి నటుల నుంచి అవి చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. మరి అలాంటి వారు కూడా ఈరోజు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. కానీ మా గుర్రాజు గారు రాజకీయాలకు రమ్మంటున్నారు, కానీ వారు వచ్చినట్టయితే ఎంతోమంది ఈ సినిమాలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ప్రొడ్యూసర్లకు ఒక మంచి వ్యక్తిని కోల్పోయినట్టు ఉంటుంది. కానీ వారు నిజంగా చెప్తున్నా రాజకీయాలకు పరోక్షంగానే ఏదైనా కూడా తీసుకోవచ్చు. కానీ వారు ఈ సినిమా ప్రపంచంలో ఎంతోమంది కూడా ఈరోజు తోడు నీడగా ఉన్నారు. కాబట్టి ఎంతోమంది ఈరోజు నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను. తిరుపతి నుంచి మరి
ఎక్కడెక్కడికి వెళ్ళి పిలిపించి ఆ పిల్లలందరూ కూడా ఈ వేదిక మీద చేస్తుంటే నేను చాలా బాగా చేస్తున్నారు. అందరు ఏదో డ్యాన్స్ చేసి ఏదో ఉరుతలు వచ్చి మొత్తం ఇది ఓ పబ్ లాగా ఉంటుంది. కానీ ఈరోజు ఒక వాతావరణం కూడా ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఈ దీక్ష మరి రిలీజ్ చేయడము, మరి వారి జన్మదినం జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఈ మూవీ తర్వాత ఉమెన్స్ మహిళా కబడ్డీ సినిమా తీస్తున్నారు. నిజంగా అదైతే ఎవరైతే అవార్డు తీసుకున్నారో, మన బంగారు పథకం తీసుకున్నారో వారిని దానిలో నటించే విధంగా ఎవరైతే కూర్చున్నారో వారితో రియల్గా వారు ప్లాన్ చేశారు. దానికి నేనైతే హ్యాండ్సప్ చెప్తున్నాను. ఇలాంటి అంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఒక మూవీలో డబ్బులు సంపాదించుకోవాలి, 100 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా సినిమా వెళ్ళాలని చూస్తారు. చిన్న వాళ్ళకి ఈరోజు ఈ సినిమాలలో ఒక్కొక్కరికి హీరోయిన్ అవకాశము, ఎంతోమందికి ఆడియన్స్ కూడా అవకాశం ఇస్తూ వారందరినీ కూడా పెద్ద ఇంకా ముందుకు వెళ్ళే విధంగా వారు కృషి చేస్తున్నందుకు వారు ఈరోజు జన్మదిన సందర్భంగా నిండు 100 ఏళ్ళు వారి కుటుంబము మరి వదిన గారు కానీ వారు కానీ ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరము ఈరోజు దీవించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. దీక్ష అనే మూవీకి మరి మ్యూజిక్ అందించడానికి మరి అటువంటి అవకాశం ఇచ్చిన ప్రతాని రామకృష్ణన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మరి ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, మరి ముఖ్యంగా నాకు ఇష్టమైన హీరో మరి సుమన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి సుమన్ సార్ చేతుల మీదుగా దీక్ష మూవీ రిలీజ్ అయిందంటే ఎన్నోసార్లు తన పాట నాకు చాలా ఇష్టం. గజ్జె గల్లు అన్నది గుండె చప్పుడైనది నిజంగా చాలా బాగుంటుంది. సారు చాలా ఆడియో ఫంక్షన్కి వచ్చారు. ప్రత్యేకంగా ఈ ఆడియో ఫంక్షన్కి రావడం అనేది చాలా అదృష్టం. సార్ చాలా థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం కూడా ఇండియన్ ఫైల్స్ కూడా మీరే వచ్చారు. సో ఇటువంటి అవకాశం ముఖ్యంగా ప్రతానాలు నాకు ఇచ్చారు. అలాగే టీఎఫ్సీసీలో చాలా పాటలు చేశారు, దాదాపు 200 పాటలు. నిజంగా చాలామందికి కొత్త వాళ్ళకి ఎవరైనా టాలెంట్ ఉంటే వారికి అవకాశం ఇస్తారన్న. మరి మాకు చాలామంది ఉన్నారు తెలిసిన వారే. అలాగే గురురాజ్ అన్నకు కూడా థ్యాంక్స్, అల్లాబక్షి గారికి, మరి స్టేజ్ మీద ఉన్న ప్రతి పెద్దలకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఆడియో ఫంక్షన్ ఇచ్చేసిన మీకు కూడా నిజం చెప్పాలంటే 2 అవర్స్ నుంచి దీక్షలో మీరు కూడా ఉన్నారు. దీక్షలో ఉన్నారు లేదా 2 అవర్స్ నుంచి నిజంగా దీక్షలో. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ పాటలు రచించిన మా రామారావు కూడాను వసంతుడై వరుడొచ్చే అనే పాటకి ఆయన రైటరు, అలాగే కేశవ్ కూడా రాశారు. మరి మా కిరణ్ గారు సూపర్ హీరో, ఎక్సలెంట్గా నటన చేశారు. నటనే కాదు జీవించారు. అలాగే హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా నటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు అంజలి గంగుల, తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా రామకృష్ణ సార్ తోటి కలిసి బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. బట్ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీ. అండ్ నా తరపున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ జన్మదిన శుభాకాంక్షలు. బట్ మూవీ ఇక్కడికి వస్తాకే గతంలో కూడా నేను సార్ మూవీకి లాంచింగ్ రావడం జరిగింది. ఝాన్సీ ఐపీఎస్ తీశారు అంతకుముందు, అండ్ చాలా చక్కగా తీశారు. ఇప్పుడు కూడా మనకు దీక్ష అంటే నేను కొంచెం లేటుగా వచ్చాను, బట్ కానీ ఇంతకుముందు రీల్స్ చూశాను. బట్ దీక్ష అంటే ఒక పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలి, ఒక లైఫ్ ముందుకు పోవాలన్నా, ఒక అమ్మాయితోటి జర్నీ చేసి అండ్ లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే ఒక దీక్ష పట్టుదల అనేది ఉండాలి అనేది చక్కగా మూవీలో అనేది అందరికీ చూపించారు. అండ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ మూవీని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండి, నేను కిరణ్. ముందుగా నన్ను క్షమించండి లేట్గా రావడానికి కారణం షూటింగ్లో ఉన్నాను. షూటింగ్ వేరే మూవీ, ఈ దీక్ష మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక 3 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. ముందుగా ప్రతాని రామకృష్ణ గౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా సుమన్ అన్న గారికి బ్లెస్ చేసినందుకు మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ దీక్ష మూవీ ముందుగా నాకు రామకృష్ణ గౌడన్న గారు నేరేట్ చేయడం జరిగింది. దాంట్లో నిజంగా మనిషి దీక్షతో ఏదైనా సాధించగలడనేది ఈ కాన్సెప్ట్. అలాగే మా రామకృష్ణ గౌడన్న గారు ఈ టీఎఫ్సిసి నిర్మించినప్పటి నుంచి ఎంతోమంది మా ఆర్టిస్టులే కాదు 24 క్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఒక దీక్షగా ఇప్పుడు ఆయన బర్త్డే ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందంటే రీజన్ ఆయన కృషి, పట్టుదల. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలండి. మన రాజ్ కిరణ్ గురించి చెప్పక్కర్లేదు, మ్యూజిక్ డైరెక్టర్. ఇవాళ రోజు హీరో ఆయన, హీరో నేను కాదు. మ్యూజిక్ చాలా డెడికేటెడ్గా చేస్తారు, చాలా కష్టపడతారు. మంచి మ్యూజిక్ ఇచ్చారన్న, మనం ఇంకా ట్రావెల్ చేయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్ అక్షా ఖాన్ గారి గురించి చెప్పక్కర్లేదు.
వెరీ టాలెంటెడ్ గర్ల్ అండ్ వెరీ డెడికేటెడ్. మీరు ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా దీక్ష మూవీని మీరు ఆదరించి మీరు బ్లెస్ చేసి నన్ను ఒక మంచి స్టార్గా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. దీక్ష మూవీ రిలీజ్ చేస్తున్నందుకు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Good evening, everyone. And first of all, wishing you a very, very happy birthday, Ramakrishna sir. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ సార్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. మీరు ఎప్పుడు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దీక్ష మూవీ. అండ్ ఈరోజు ఆడియో లాంచ్కి మీరు అందరు వచ్చారు. సో థ్యాంక్స్ టు అవర్ ఆడియన్స్ ఆల్సో, థ్యాంక్స్ టు అవర్ మీడియా పీపుల్ ఆల్సో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. సో ఐ హోప్ మీ అందరికీ మా సాంగ్స్ కానీ మా ట్రైలర్ దీక్ష మూవీది నచ్చింది. అండ్ చాలా మంచి క్యారెక్టర్ ఉంది అండ్ చాలా ఒక స్పెషల్ సాంగ్ చేశాను ఈ మూవీలో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు రామకృష్ణ గౌడ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరు అందరూ మా మూవీని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. అండ్ 12th జూన్కి మా మూవీ రిలీజ్ అవుతుంది అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ ఆ మూవీ మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్నిటికంటే ముందు మా రామకృష్ణ గౌడ్ గారికి బర్త్డే బెస్ట్ విషయం ఇది బర్త్డే. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్లీ స్టేజ్ పైన ఉన్న సుమన్ గారు, మరి మిగతా పెద్దలందరికీ. దీక్ష అనే తోని మన రామకృష్ణ గౌడ్ గారు ఆ దీక్షను పట్టుకొని బర్త్డే రోజే ఆ దీక్షను చేస్తున్నాడు ఈరోజు. ఆ దీక్షతోని స్పెషల్లీ ద ఆర్మీలో సింధూర్ ఒక పాకిస్తాన్లను మన జవాన్ ఎవరైతే చనిపోయినరో అతనికి నివాళులు అర్పించుకుంటూ చేయడం అనేది చాలా మంచిగా ఉంది. పిక్చర్ మంచిగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫైట్ మాస్టర్ని. ఒక నిమిషం. అయితే 108 దేశాలలో యుఎస్లో కూడా గోల్డ్ మెడల్ కొట్టాను లాస్ట్ ఇయర్ కరాటే ఛాంపియన్లో. అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సార్ వాళ్ళది బర్త్డే కాబట్టి. మన ఫైటర్స్ అసోసియేషన్ చాలామంది వచ్చారు, ఫైటర్స్ అందరూ, దాదాపు వాళ్ళందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. అలానే ముఖ్య విషయం ఏమిటంటే బయట ఒక అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్క ఫైటర్కి 5 లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఫైట్ మాస్టర్ కార్డు వస్తుంది. మన రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఫ్రీగా 150 మంది ఫైటర్స్కి కార్డులు ఉచితంగా ఇచ్చారు. వాళ్ళు ఈరోజు ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మా సార్ వచ్చేసి సుమన్ సార్ మాకు ఎంతో బ్యాక్ సపోర్ట్గా ఉండి ప్రతి చిన్న దాంట్లో కూడా మాకు సలహాలు ఇస్తూ ముందుకు పోవాలని చెప్పేసి మా అసోసియేషన్కి సపోర్ట్ చేస్తుంటారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు మంచి అవకాశం ఇచ్చారు. కిరణ్ సార్ హీరో గారు ఎలాంటి డూబ్ లేకుండా రోగిట్గా ఒక జడ్జిగా పనిచేశాను కాబట్టి ఆ సీన్ చూడగానే నాలో ఎంతో గొప్ప ఉత్సాహం నెలకొంది. అయితే మన గౌరవనీయులు రామకృష్ణ గౌడ్ గారు నాకు మంచి మిత్రులు. టీపీసీ సంస్థకు చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ దీక్ష అనేది ఒక దేశభక్తికి సంబంధించిన ఫిల్మ్ అని ఇంతకుముందే తెలిసింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఈ యొక్క సినిమా చక్కగా ఆడాలని, శతదినోత్సవం కాదు దినోత్సవం జరుపుకోవాలని, ప్రజలందరూ ఈ సినిమా చూసి సంతోషించాలని. ఇందులో మంచి సీనరీస్ ఉన్నాయి, పాటలు కూడా బాగున్నాయి. ఇందులో హీరో కూడా చాలా అద్భుతంగా నటించాడు పట్టుదలతో మా మిత్రులు కిరణ్ గారు. అంతకుముందు కిరణ్ గారిని ఎన్నో సభలలో పాల్గొన్నాము. వారు ఇందులో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఫైట్స్ చాలా చక్కగా తీశారు. ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు, ఈ సినిమా తప్పకుండా
విజయం సాధిస్తుందని 100-200 రోజులు ఆడుతుందని మన మిత్రులు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి మంచి కనకవర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఈ సభకు వచ్చిన మిత్రులు గౌరవనీయులు అతిథులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రముఖ హీరో సుమన్ గారు, వారి సినిమాలు చూశాను. అన్నమయ్యలో చాలా చక్కగా నటించారు. అదేవిధంగా రామదాసులో కూడా శ్రీరామచంద్రుని మీద చక్కగా నటించారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈనాటి కార్యక్రమానికి మా ట్రైలర్ లాంచ్ అలాగే సాంగ్స్ లాంచ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మహిళా ప్రెసిడెంట్ గారు మా బీసీ సంఘానికి ఆమె, అలాగే మా యమున గారు, అలాగే ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలు థ్యాంక్ యూ. అలాగే మా అగర్వాల్ సాబ్ థ్యాంక్ యూ, లేట్ ఆయా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా చాలామంది వచ్చినారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ భరతనాట్యము క్లాసికల్ డ్యాన్స్ ఆర్గనైజ్ చేసిన హంస వేణి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. చాలా బ్రహ్మాండమైన పిల్లలతో మంచి నాట్యాలని చేయించారు, చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మౌనిక గారికి అయితే 15 రోజులలో మీరు అంత మంచి డ్యాన్స్ నేర్పించారు, మీకు నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. అలాగే తిరుపతి నుండి వచ్చిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. చాలా అందరు పిల్లలు కొంచెం ఓపికగా ఉండండి, మీ అందరికీ అవార్డులు తెచ్చినాం, అందరికీ అవార్డు ఇస్తాం మేము. ఈ స్పీచ్ తర్వాత తప్పకుండా హీరో గారు మాట్లాడతారు, వారి తర్వాత మీకు కేక్ కటింగ్ ఉంటే తర్వాత అందరికీ అవార్డ్స్ ఇస్తాము. ఎందుకంటే చాలా కష్టపడి దూరంకి వెళ్ళి వచ్చారు, బాగా మంచి డ్యాన్స్ చేశారు, తప్పకుండా చేద్దాం. అలాగే మా మౌనిక యాంకర్ అమ్మ కూడా చాలా బ్రహ్మాండంగా యాంకరింగ్ చేస్తూ ఉన్నది ఈరోజు. థ్యాంక్ యూ అమ్మ నీకు కూడా. సినిమా గురించి అయితే దీక్ష అంటే ఇది ఎన్టీ రామారావు గతంలో అంటే 51 ఇయర్స్ అయింది ఎన్టీ రామారావు సినిమా చేసి. ఆ సినిమా అప్పుడు మంచి సక్సెస్గా ఉండింది. ఇప్పుడు కూడా ఆ టైటిల్ పెట్టి ఈ సినిమాని చేయడం కారణం ఏంటంటే ప్రతి మనిషిలో ఒక దీక్ష, పట్టుదల, ఏదో ఒక చేయాలనే ఒక తపన ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే కథ ఎన్నుకొని ఈ సినిమాని చేయడం జరిగింది. హీరో ఒక పని చేయాలంటే ఒక దీక్షతో, పట్టుదలతో ఎన్నిసార్లు హీరోయిన్ కాదన్నా ఆమెను మెప్పించడానికి కోసం ఏదో రకమైన ఒక విషయాన్ని ముందు నిలబడి చేస్తూ ఆమెను ఫైనల్గా సాటిస్ఫై చేసి ఒక దీక్షలాగా పట్టుదలగా పనిచేసి హీరో విజయాన్ని నిలబెట్టుకుంటాడు ఇందులో హీరో. కాబట్టి ఏ వ్యక్తి అయినా మనం చూసినాం చాలామంది గతంలో దీక్ష చేస్తేనే దీక్షతోటి సాధించాడు కేసీఆర్ గారు తెలంగాణను. అలాగే చాలామంది మనకు పొట్టి శ్రీరాములు గారు కూడా దీక్ష ద్వారానే సాధించినారు, అలా ఎంతోమంది. కాబట్టి ఈ సినిమాకు కూడా మనకు దీక్షతో, పట్టుదలతో ఉండే ఒక సాధిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా మెయిన్ కథ. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రేక్షకులందరూ బాగా ఆదరించి దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా కిరణ్ సినిమాలో 1 minute డైలాగ్ ఉంటుంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ హీరోలు మళ్ళీ అంత బాగా చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా బ్రహ్మాండంగా చెప్పినాడు. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి, లేకపోతే ఇప్పుడు చెప్తుండే టైం లేదు. అలాగే సాంగ్స్ కూడా ఇందులో మధుప్రియ 3 పాటలు పాడింది, చాలా బాగుంటాయి. అందులో ముఖ్యంగా మన పాకిస్తాన్ బార్డర్లో చనిపోయిన చాలామంది, అంటే 10 మంది దాకా చనిపోయినారు అందులో మెయిన్గా మన దగ్గర మన తెలుగు అతను మురళీ నాయక్, ఆయన పేరు మీద ఒక సాంగ్ చేయడం జరిగింది, ఆయన నివాళులు అర్పిస్తూ. దానిలో దీక్ష అంటే బార్డర్లో జరిగింది కాబట్టి కొంత మాకు సెన్సార్ అబ్జెక్షన్ కూడా వస్తే మా గురురాధన్న నేను ఢిల్లీ దాకా పోయి దానికోసం ఏదో మాట్లాడి తీసుకొని వచ్చి మొత్తం నమస్తే సార్. నమస్తే, అందరికీ స్వాగతం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు పితాని డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు బర్త్డే సందర్భంగా వచ్చిన ఎంతోమంది ఆయన అభిమానులకి, వాళ్ళకి నమస్కారం. సో అందరూ మాట్లాడేశారు, ఇంకా ఎక్స్ట్రాగా నేను మాట్లాడాల్సింది ఏం లేదు, అన్ని విషయాలు చెప్పేశారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, చాలామంది బర్త్డే సెలబ్రేషన్ అన్నప్పుడు చాలా ధూమ్ధామ్గా చేస్తారు, కానీ రామకృష్ణ గారు అలా కాకుండా ఆయన దీక్ష సినిమా ఆడియో ఫంక్షన్ ఆ రోజు పెట్టుకొని చిన్నారులకి ఇక్కడ ఒక అవకాశం, డాన్స్ పర్ఫార్మెన్స్కి ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం అది. అలాగే సినిమా ఇప్పుడు అందరూ మాట్లాడారు, సినిమాలో వచ్చేసి ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి సాంగ్ తీయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి.
సో ప్రతిదీ ఏంటంటే ఇలాంటి సాంగ్ పెట్టాలి, ఐటమ్ సాంగ్ పెట్టాలా, ఎవరిని పెట్టి తీయాలి, ఇలా ఆలోచిస్తుంటారు. కానీ రామకృష్ణ గారు సినిమాలో ఒక దేశభక్తి మీద ఒక సాంగ్ కంపల్సరీగా ఉండాలి. అందులో ఇందాక మురళి ఎవరైతే ప్రాణం మన కోసం వదిలేడో ఆయనది మెయిన్గా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా ఏంటంటే రెగ్యులర్గా ఏదో ఆర్మీలో ఏదో చూపిస్తున్న సాంగ్ లేకుండా అది కూడా ఒక మంచి కమర్షియల్గా మంచి థ్రిల్లింగ్గా తీయడం చాలా బాగుంది. సో ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఆయన వచ్చిన తర్వాత ఎంతోమంది చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ పాపం విషయాలు తెలియక సినిమాలో దిగిన తర్వాత ఇరుక్కున్న తర్వాత ఈయన వచ్చేసి వాళ్ళని బయట లాగి థియేటర్ దొరకకపోతే థియేటర్లు కూడా వాళ్ళకి ఇచ్చి అలా చేయడం నిజంగా చాలా మంచి విషయం. అదే మాదిరిగా 24 క్రాఫ్ట్స్ ఇక్కడ ఏదైతే ఉన్నారో చాలామంది ఉద్యోగం లేకుండా చాలామంది పాపం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఆయన సినిమాలు అంటే వేరే ప్రొడ్యూసర్స్కి రికమెండ్ చేస్తూ తన సినిమాల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ ముఖ్యంగా దీక్ష సినిమా ఈరోజు హీరో కిరణ్ ఉన్నారు ఇక్కడ, హీరోయిన్ అక్ష గారు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అండి, నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. సినిమా ఇందాక ఆయన చాలా విషయాలు కిరణ్ గురించి చెప్పారు, స్క్రీన్ మీద చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది. అలాగే అక్ష గారు కూడా చాలా మంచి డాన్సరే కాదు, చాలా మంచి ఫైటర్ కూడా, ఆవిడ కరాటే బ్లాక్ బెల్ట్ కూడా. సో మంచి ఆర్టిస్టులు పెట్టి ఆయన సినిమా చేశారు. మనం థియేటర్లో వెళ్ళి సినిమా చూడాలి. సినిమాని మనం ఏంటంటే ఆయన జూన్ 12వ తారీఖు చెప్పున్నారు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పిక్చర్ వెళ్ళి మీరు థియేటర్లో చూడాలి. ఈరోజు ఆడియో ఫంక్షన్ జరిగింది. రాజ్ కిరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి సాంగ్స్ ఇచ్చారు, వెరైటీ సాంగ్స్ ఇచ్చారు. ఓవరాల్గా పిక్చర్లో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. సో మన ఆశీర్వాదం ఒకటే కావాలి కాబట్టి అందరూ వెళ్ళి సినిమాని థియేటర్లో చూసి పిక్చర్ని విజయం చేయాలి. ఎందుకంటే ఆయన ఫర్దర్గా కూడా చాలా ప్లానింగ్లో పెట్టారు. సో అన్నీ విజయం జరగాలి. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఐ విష్ హిమ్ గుడ్ హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పరిటీ, హ్యాపీనెస్ అండ్ ఆల్వేస్ స్మైల్ ఇన్ ద ఫేస్. థ్యాంక్ యూ. జై హింద్. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్కే దీక్ష మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్సా ఖాన్ అండ్ అలేఖ్య రెడ్డి కాంబినేషన్స్లో. నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ మూవీలో మధుప్రియ పాడిన జవాన్ మురళీ నాయక్కి నివాళులు అర్పిస్తున్న సాంగ్ చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా వచ్చింది. అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా హార్డ్ వర్క్, డెడికేషన్తో వర్క్ చేసి ఈ మూవీని కంప్లీట్ చేశాము. సో ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసి మూవీ సక్సెస్ఫుల్ హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అన్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా దీక్ష మూవీ యొక్క ఆడియో రిలీజు, అదేవిధంగా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూసాం మనం అందరం, అదేవిధంగా సాంగ్స్ చూసాం. చాలా మంచి సంగీతాన్ని అందించినటువంటి సంగీత దర్శకుడు మనందరి రాజ్ కిరణ్కి, అదేవిధంగా లిరిక్స్ రాసినటువంటి రామారావుకి అభినందనలు. చాలా బాగుంది. అందులో జవాన్ ఏదైతే సెంటిమెంట్ ఉందో బాగా పండించారు, అందరికీ మెప్పు కలిగింది. సో అంతేకాకుండా ఈ సినిమాలో నటించినటువంటి హీరో కిరణ్ చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఒక మంచి డైలాగ్ చెప్తాడు నాన్ స్టాప్. ఎంత క్లియర్ కట్గా చెప్తాడంటే ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, అంతకుముందు గతంలో కూడా ఒక స్టేజ్లో చెప్పడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా నటించాడు, అద్భుతమైన ఫైట్స్ చేశాడు. అదేవిధంగా స్టంట్ మాస్టర్ కూడా రవి మాస్టర్ చాలా